హలో అండి, ఈరోజు వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది. ఎక్కువైతే బ్యాచిలర్స్కి అలాగే జాబ్స్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అప్పటికప్పుడు మనము దోశలు అయితే ముందు రోజు నానబెట్టుకోలేము, అలాగే చేసుకోలేము కదా. ఇదైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి మనకి దోశ మిక్స్, అలాగే చట్నీస్, సాంబార్స్ అన్నీ రెడీమేడ్ అండి. జస్ట్ చిటికలు అయిపోతాయి అన్నమాట. జస్ట్ మనం దోశలకి వాటర్ పోసి కలుపుకొని అలాగే చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చడి అయితే పీనట్ చట్నీ అనేది ఏంటంటే వేడి వాటర్లో, గోరువెచ్చిన వాటర్లో కలుపుకొని వెంటనే తినొచ్చండి. టేస్ట్లు మాత్రం అసలు మనం ఇంట్లో చేసుకున్నట్లు ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చి ఈ వీడియోని మీకు అందరికి షేర్ చేస్తున్నాను. నేనైతే 8 వెరైటీస్ అయితే తెప్పించానండి. చట్నీ, సాంబార్, అలాగే రవ్వ దోశ, అలాగే అలసందల దోశ పిండి, ఇవన్నీ నాకైతే అన్నీ నచ్చాయి. నేను ఇవి వచ్చేసి ట్రూ టేస్టెస్ ఫుడ్ వాళ్ళే అండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ చేస్తున్నాను. అలాగే తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే చిట్కలో అయితే మనము ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చట్నీ అనేది, పీనట్ చట్నీ అనేది కలుపుతున్నాను. జస్ట్ గోరువెచ్చని వాటర్లో కలిపేసుకుంటే సరిపోతుంది. దాని పక్కన పెట్టాక నేనైతే దోశ అనేది చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి జస్ట్ మనం వాటర్లో కలుపుకున్న దోశ పిండిని ఇలా దోశలాగా చేసుకోవడం. చూసారు కదా, మనకి హోటల్ స్టైల్లో అయితే చాలా టేస్టీగా ఉందండి. మనం చట్నీలో ఇంకా ఇలా నంచుకొని తినడమే. అలాగే నేను అలసందల దోశ కూడా చేశాను. సో అది టేస్ట్ అనేది ఇది ఎలా ఉంటుంది అనేసి నేనైతే ఈ రెండైతే చేశాను. అలాగే సాంబార్ కూడా కలుపుకొని ఇంకా అది కూడా తిన్నామన్నమాట. టేస్ట్ మాత్రం అదృష్టం, మా వారికి కూడా నచ్చాయండి. తప్పకుండా మీరు కూడా తెప్పించుకోండి. అప్పటికప్పుడు కావాలంటే ఇలాంటివి అయితే ఇంట్లో ఉంటే మనం ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అనమాట.